అమెరికాలో పోలీసుల జాత్యహంకారం ప్రతిసారి ప్రజలను హడలెత్తిస్తోంది. 3 క్రితం యుఎస్ పోలీస్ అధికారి నిర్లక్ష్య వైఖరి జాహ్నవి అనే భారతీయ యువతి ప్రాణాలు తీసింది. అమెరికన్ పోలీసు నిర్లక్ష్యంగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోవడంతో మృత్యువాత పడిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసు యావత్ భారతీయుల హృదయాలను కలిచివేసింది. అంతేకాదు ఆమెను ఢీకొట్టిన పోలీసు ఆమె చనిపోయిందని, మృతురాలి గురించి పెద్దగా బాధపడాల్సిన పని లేదంటూ నవ్వుతూ హాస్యాస్పదంగా మాట్లాడడం వీడియో రికార్డ్ అయింది. ఈ వీడియో యుఎస్ వలస పౌరుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టింది. ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబానికి $29 మిలియన్ అంటే దాదాపు కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించేందుకు సియాటెల్ స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని సిటీ అటార్నీ ఎరిగా ఈవెంట్స్ బుధవారం ప్రకటించారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె జాహ్నవి. ఆమె చెల్లెలు మేఘన. 23 ఏళ్ల జాహ్నవి మాస్టర్స్ చేయడం కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. 2023 జనవరి 23 రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. జాహ్నవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవే ఆమె ఓ సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి విలువ లేదు అంటూ అపహాస్యంగా చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో గంటకు 40 కిలోమీటర్ల నిర్దేశిత వేగ పరిమితికి మించి కెవిన్ కారు వాహనం నడిపారు. 119 కిలోమీటర్ల వేగంతో కెవిన్ వాహనం నడిపినట్టు దర్యాప్తులో తేలింది. జాహ్నవిని కారు ఢీకొట్టినప్పుడు ఆమె 100 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు వార్తలొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో కెవిన్ ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.